అన్నా హలో అన్నా అన్నా ఎవరు? అన్నా నేను రూప్ సింగ్ అన్నా. చెప్పు వచ్చి. అన్నా నీకు కాల్ముక్త ఏమనుకోకన్నా, నేను మధ్యలో కాలికెళ్ళి ఇరుక్కున్నా అన్నా. ఏమైంది? అదే అన్నా దేవకరకు ఇంటికి అన్నా. ఏమి? అదే ఆ లొల్లిది ఇంటికి అన్నా, అట్లా గొడవ అయింది. అది నిన్న మొన్న పోలీసులు ఇట్లా వచ్చి ఫోటోలు చూపించారు అన్నా. ఏం గొడవ అయింది అన్నా? ఏం గొడవ అయింది? అదే ఇట్లా గొడవ, అదే అరుణాచలం అన్న కొడుకు లేడా అన్న నవీన్, వాళ్ళు పిలిచింటే నేను పోయింటి అన్నా. ఏంటికి పోయినావు? నువ్వేంటికి పోయినావు ఆడికి? ఆ కొడుకులు పిలిస్తే పోయినా అన్నా. జర తప్పైంది అన్నా, జర పిల్లలు అన్నారు మన కాల్ముక్త అన్నా. ఎవరు పిలిచారు? ఏడికి పోయినావు? నవీన్ పిలిచిండు. ఏమిటికి? అన్నా ఏం కోసం పిలిచిండు? ఫస్ట్ ఏమో ప్లాట్ గురించి అని పిలిచిరు అన్నా. ఏది? ప్లాట్ గురించి అని పిలిచిండే. ప్లాట్ గురించి అని పిలిస్తే పోయినా. దోస్తులు ప్లాట్ ఉంటే మాట్లాడిచ్చినా అయిపోయింది. అయితే ఒక రోజు ఏమైంది, ఇట్లా ఇట్లా సంగతి అని వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరో చెప్పిరంట అన్న. ఏమని? ఇట్లా గొడవ చేస్తావు అంటే నేను చేయనన్నా, అట్లా ఆడ మా అన్న ఉంటాడు, మా అందరికి ఆయననే అన్న అని చెప్పినాను నేను. గొడవ అంటే ఏం కొట్లాటనా? ఎవరితోనో కొట్లాడడం? ఆ ప్రశాంత్ అన్నతో. ప్రశాంత్ అన్నతోనే కొట్లాడమని చెప్పిండా? అవునా? అయితే నేను పోనానా, ఆడ మా అన్న ఉంటాడు, నా ఇంటికి ప్రతి ఒక్క దానికి వచ్చింది, నాతోనికి, నా బర్త్డేకి, నా బిడ్డ బర్త్డేకి, నా పెళ్లికి వచ్చిండు, మా పిల్లల పెళ్లికి వచ్చిండు అని నేను చెప్పిన. చెప్తే సరేలే రుక్సింగ్ ఇంకా అని చెప్పి నాకు అన్నాడు. ఇట్లా పైసలు ఇట్లా ఆఫర్ ఇచ్చిండా అన్న. ఏమని ఆఫర్ వచ్చింది అన్న? 2 కోట్లు ఇస్తా అని చెప్పిండే అన్న. 2,50,00,000 ఇస్తానండి. ఎవరు చెప్పారు? నవీన్. ఎప్పుడు జరిగింది? అన్న ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న? ఇది జరిగే సంక్రాంతి దగ్గరికి వెళ్ళి నడుస్తుందన్న. అంటే నీకు ఇస్తాను చెప్పిండా? నాకు ఇస్తా అని చెప్తే నేనేమన్నా, అరే పైసలు తీసుకొని పారిపోవాలి, అన్నకు గెలవాలని చెప్పినాను నేను. పైసలు తీసుకొని పారిపోమని చెప్పినావు? పైసలు తీసుకొని నీకు కలుద్దామని నేను చెప్పిన. పైసలు తీసుకొని నాకు కలుద్దామనే? నీ దగ్గర ఆ పైసలు దొంగతనంగా మనం లేపుకొని వెళ్ళిపోవాలి, నరసింహన్నకు కలవాలి, నరసింహన్నకి చెప్పేదాం ఉన్న మాటలని నేను చెప్పేదామని నేను అన్నా. ఎవరికి? ఎవరు? నువ్వు ఒక్కనే పోయినావా? నేను ఒక్కనే పోయినా అన్న. అయితే నేను ఒక్కని పోయి నేనేమన్నా పైసలు స్కామ్ చేస్తా అని చెప్పి నేను ఇలా అనుకున్నా. వాళ్ళని ఇట్లా చేసి తీసుకుందాం అనుకున్నావా? స్కామ్ చేసి నీకు కలుద్దాం అనుకున్నానా. మరి కలుద్దాం అనుకున్నా, నాకు చెప్పినవా ఏమన్నా? మరి నువ్వు చెప్పలే అన్న, నేను భయపడి చెప్పలే అన్న. ఇదంతా బయట పడుతుంది ఇప్పుడు, నాకేమో ఇంట్లోకెళ్ళి బయటకు పోతలే అన్న, భయం అవుతుంది. అట్లా కాదు, నువ్వు ఒక్కనే పోయినావా? ఇంకెవరు ఉన్నారు? ఎవరెవరు పోమన్నారు? ఏమైంది? ఎందుకు ఇట్లా ఎందుకు చేసుకున్నారు మీరు? అన్నా ఇంకా దండం పెడతా అన్న, ఇంకెప్పుడు నీ కళ్ళ ముంగలు తిరుగుతున్నా అన్న. ఏమన్నా ఇప్పుడు చిన్నపిల్లాడు అనుకున్నావా అన్నా? ప్రశాంత్ ఏమన్నా చిన్నపిల్లాడు అనుకున్నావా ఇప్పుడు? కాదన్నా, పెద్ద ఆయననే అంటా అన్న. టమాటోల గురించి ఆలోచించవలసిన అవసరము నీకేమవసరము? నీకు వెనక ఎవరున్నారు? ఎవరన్నా చెప్పిరా? నువ్వు చేసినావా? చేయలే అన్న. అట్లా కాదు, నీకు ఎవరన్నా వెనక ఉండి చెప్పిరా, లేక నువ్వే చేస్తున్నావా ఇదంతా? వాళ్ళ ఇంట్లో ఉండి చెప్పిరన్నా. నవీన్ చెప్పిండు, ఏమైనా అయితే నేను ఉన్నా అని నాకు ఒకసారి చెప్పిండే. నీకు నవీన్కు నీ మీద ఎట్లా నమ్మకము? నువ్వు ఇట్లా ఇవన్నీ చేస్తావని ఇట్లా తెలుసు? అంటే మనకొండలు ఒకసారి ఇట్లా గొడవ అయినప్పుడు కలిసింటాను అందరికి, పెద్ద గొడవ అయింది. నవీన్కు నీకు ఏం దోస్తాను? నవీన్కు నువ్వు ఇటువంటి చేస్తావని నవీన్కి ఎట్లా తెలుసు? నవీన్ నీ దగ్గర వచ్చి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను పెళ్ళి వేసింది వాళ్ళ ఇంటికి, వాళ్ళ దానికి పెళ్ళి వేసిన, అందరికి వేసిన పిల్లనా, అందరికి వేస్తే ఇట్లా మాటలలో దేవరకథలో దోస్తుండే, 2-3 దోస్తులు ఉంటాయి. దేవరకథ అవతల మన కురుమూర్తికి బాటల. నేను మజాక్ ఇట్లా అనుకుంటూ ఉంటే ఇద్దరిని, ఇట్లా గొడవల పెద్దది అది ఇది అని నేను అనింటి. అంటే దాంట్లో ఇది సరిపోతాడని చెప్పి ఇట్లా ఇది చేసుకున్నట్టున్నారు అన్న. అంటే నేను తప్పైందన్నా, ఇంకా జీవితంలో ఎవరితో నాకు కూలి చేసుకొని బతుకుతున్నా. చిన్న చిన్న విషయాలు కాదు కదరా, నువ్వు తిక్క ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు? అర్థం కాదు. నరసింహ కాల్ముక్తా ఒక్కసారి చూడన్నా. చిన్న విషయాలు అయితే ఏమన్నా ఏం లేదు కానీ ఇది ఒక్కసారి చూడనా, జర పిల్లలు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నా, జర దండం పెడతా అన్నా. మళ్ళీ నేను మాట్లాడి చూస్తా ఉండు ప్రశాంత్ ఒకసారి, ఏమైంది ఇంతకు అన్నా. అన్నా
అన్నా దాంతోనా మాట్లాడి చూస్తా అంటున్నా. జర ఆయన కాలు మొక్కమన్నా మొక్తా అన్న. నాకు నిన్న మొన్ననే పెళ్ళని చూసినావు కానా చేద్దాను. నేను పైసలు ఆశ ఎవడిపోయినా కానీ వేరేది ఏం లే అన్న. పైసలకన్నా పైసల ఆశ అనేది ఏంది ఇది? కొట్లాటలేంది అసలు? ఎంత కొట్లాట ఏం చేద్దామని ఆలోచన లేదు ఇవన్నీ. పెద్దలు పెట్టిండు అన్న. ఆయన వల్ల నేను ఇట్లా బద్నామైనా సార్ బద్నాం అంటే అరే బద్నాం అంటే కాదు. దీని వెనుక ఎవరున్నారు? నిన్ను ఊకేనే పూజ చేసి ముందరికి దొబ్బిరా లేక నువ్వే పోయినావా అనేది కావాలి కదా, కావానా తెలియాలి కదా మళ్ళీ అది. అన్న నేనైతే ఉన్నది చెప్తున్నా చూడనా అన్న. నేనైతే పైసలు అయితే స్కామ్ చేసి నీకే కలుద్దామని అనుకున్నాను. నిజం చెప్తున్నా. ఇది నేను ఆడ స్కామ్ చేసి నాకెందుకు కలుస్తారా? ఇంతకుముందు ఏమన్నా స్కామ్ చేసి నాకు కలిసినావా? ఎట్లా ఏమన్నా ఏం కలవలే అన్న. లేకపోతే ఇంతకుముందు ఏమన్నా నేను స్కామ్ చేయమని చెప్పిందా నేను ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పలే అన్న. మళ్ళీ ఆడ స్కామ్ చేసి నాకెట్లా కలుస్తా అనుకుంటావు నువ్వు? అంటే అన్న ఇట్లా నీకు చెప్పి ఇట్లా నాకు ఇస్తురా అన్న, నీవే చూడనా అని చెప్పి, నీవే బెదిరి అన్న అని చెప్పి నీకు కలుద్దామని పైసలు ఇట్లా తీసుకొని వద్దామని అనుకున్నాను నేను. తర్వాత అన్న ఎవరు నాకు ఇంకా సాధారణ లేకపోతే నేను పైసలు గిట్ట తేనీకి పోలే, కలవలే. అయితే అవతల పైసలు తీసుకొని వచ్చి నన్ను కలిసి నాతోనే వాళ్ళని బెదిరిస్తాం అనుకున్నావా? ఎట్లా అన్నా ఎట్లా పైసలు ఎట్లా చేస్తాం అనుకున్నావు? నాకెందుకు వెళ్తాం అనుకున్నావు అంటున్నా. అంటే ఇట్లా చేయమని పైసలు ఇస్తుండ అతను అన్న, ఇగో ఇట్లా అన్న మీద ప్లాన్లు వేస్తుండనా అని చెప్పి చెప్దామని నేనన్నా. అనే లోపే తర్వాత ఉండి నా ఫోన్, నేను పైసలకి నాకు ఫోన్ చేసి పిలిచిరు ఒకసారి, పైసలు తెస్తున్నా మీరు రాండి అన్న అన్నాడు. ఎవరన్నారు? నవీన్ నాకు అన్నాడు, నువ్వు రా అని అన్నాడు. అయితే రా అని అన్నాడే. నేనేమన్నా నేను ఇప్పుడేం రాను, నాకు అవసరం లేదని నేను చెప్పిన. సరే అన్నాడు. మళ్ళీ రోజు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నైట్ వస్తా నేను వచ్చి కలుస్తాలే అని చెప్పి పోనీకే పోయినా. పోతే పైసలు తేలే ఆయన. నాకు వీడియో కాల్లో పైసలు చూపించింది అన్న. చూపిస్తే ఇంకా నేను పోలే. ఈ పాపం పైసలు చేసుకోకూడదు అన్న, ఇంకా నేను రానని చెప్పి డైరెక్ట్ అన్నా, ఇంకా ముఖం మీద అన్నా. అంతే అన్న. కాకపోతే నీ దగ్గర ఎందుకంటే నీ ముంగల పుట్టి పెరిగిన వాళ్ళు మన ఇంకా నీకు మరిన వాళ్ళు ఏడా ఏం చెప్పినా చెప్పకుండా నీకు తెలుస్తుంది కానా. మాకు ఇవన్నీ చేసేది మనకి ఎట్లా తెలుస్తుంది రా? మీరు ఏమేమో చేసుకుంటూ పోయి ఏమేమో ఆలోచనలు చేస్తుంటే మాకెట్లా తెలుస్తుంది? దండం పెడతాను, ఇది ఒక్కసారి చూడండి అన్న. సచిన్ అయితే మరవన్నా, ఇంకా నేను మీతోనే ఇది చేస్తానా, మీతోనే కలిసి ఉంటానా, మీ ముందరనే పని చేస్తాను. నేను ఏమంటున్నానంటే మొత్తం క్లారిటీ ఏమన్నా నాకు మొత్తం జరిగింది ఇది అన్న, నా ఇంట్లో గిట్లా అన్నారు వాళ్ళు చెప్పినాను ఇట్లా చేసినాను, నాకు మొత్తం క్లారిటీ వస్తే నేనేమన్నా ప్రశాంతిని అడగడానికి వస్తుంది. పోయింది మన పిల్లాడలే తప్పైందంటే ఏదో వాళ్ళు చెప్పినాక అనడానికి వస్తుంది. నేను సగం చెప్తే నేను ప్రశాంత్తో ఏం మాట్లాడాలి చెప్పి నేను? నాకు అవతల వాళ్ళు అన్నారు అన్న, అవతల ఒక 4 సంవత్సరాల కింద అయితే అన్నారు అన్న. ఎవరన్నారు? ఎవరంటే నవీన్ వాళ్ళు ఇంతకుముందు 4 సంవత్సరాల కింద చెప్పిరు. ఎవరికి చెప్పిరు? ఈ నాకే 4 సంవత్సరాల కింద. నేను రూప్ సింగ్ అని వాళ్ళకి తెలియదు సార్. ఇంకా నేను రూప్ సింగ్ అని తెలియదు అప్పుడు. ఇట్లా ఎంటుకలు పెద్దగా పెట్టుకోకుండా మంచి నీట్గా ఉంటుంది కదా, నాకు గుర్తుపట్టలే. వాళ్ళు చిన్న లేపు కానీ గుర్తుపట్టలే. 4 సంవత్సరాల కించి నడుస్తుంది ఇది. 4 సంవత్సరాల కింద ప్లాన్ వేసారు వాళ్ళు. అంటే ఎవరితో వేసారు? నాతో మాట్లాడిరానా? నేను ఏమంటున్నా అంటే నీతో ఎందుకు మాట్లాడుతున్నా అంటున్నా. నాతో ఏమని మాట్లాడారంటే రూప్ సింగ్ ఇట్లా చేస్తావా అని నాకు అడిగారు. నేను ఏమంటున్నా అంటే అరే చిన్న చెప్పేది నువ్వు. నేను ఏమంటున్నా అంటే నీకే ఎందుకు చెప్తున్నారు వాళ్ళని అడుగుతున్నా. అంటే నేను ఒక్కసారి పోయినా అన్న, ఒక్కసారి పోయి ఇట్లా నాకు అడిగి భూమి విషయంలో పోయి అడిగినప్పుడు తర్వాత తెలిసింది వాళ్ళ గురించి నాకు. ఇట్లా లేదు అట్లా కాదు. ఇప్పుడు పాలమూరు ఎవరెవరో ఉన్నారు, ఎక్కడెక్కడో ఏమేమో ఉన్నారు, అందరిని అడగకుండా నీకే ఈ విషయము ప్రశాంత్ గురించి నిన్నే ఎందుకు అడుగుతున్నారు అంటున్న వాళ్ళు. అదేమో అర్థం కాలే అన్న, అదొక్కటే అర్థం కాలే నాకు. అట్లా అర్థం కాదు. ఇప్పుడు ఏమైనా ఇంతకుముందు ఏమైనా చేసినావా? అక్కడిక్కడ ఏమన్నా ఏం చేయలే అన్న. మళ్ళీ చేయండి నిన్ను ఎట్లా అడుగుతారు? నువ్వు పోయినావా లేక ఎవరన్నా నేను పంపించిరా? అది క్లారిటీ చెప్పు నాకు. నాకు ఇంతకుముందు అయితే ఎవరు పంపించాలి అన్న. నాకు ఉన్నది చెప్తే నేనేమన్నా మాట్లాడడానికి వెళ్ళిపోయానికి అవుతా. లేదంటే నేను సగం తెలిసి నేను పోయి చెప్తే నన్ను తిక్కొని చేయకు. కలిసి చెప్పు నాన్న. ఎట్లయినా సరే సాయంత్రం అమ్మని తోలుకొని రా అంటే అమ్మని తోలుకొని వస్తానా, కానీ గిరుతున్నాం పెడతా అన్న. నేను సరే అని ఎట్లయినా సరే కానీ నాకు ఉన్నది చెప్తే నేనేమన్నా మాట్లాడడానికి అవుతుంది అంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఇంటి సైడ్ వస్తా కానీ ఒకసారి దానా ఈయన మాట్లాడతా జరా ప్లీజ్ అన్న. సరేలే. ఇక్కడ ఇంటి సైడ్ ఇక్కడ వస్తూ మాట్లాడతానా, బయటికి వస్తలేనా భయపడి అట్లానే. సరే సరే అన్న.